అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వినగానే ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కదూ. కానీ ఆ మ్యాజిక్ వెనుకున్న అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? సింపుల్ మ్యాథ్స్. అవును, ఈరోజు మనం ఏఐని నడిపించే ఆ సింపుల్ గణిత సూత్రాల్ని చాలా సులభంగా అర్థం చేసుకోబోతున్నాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఏఐ అసలు ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. ఆ తర్వాత దాని వెనుకున్న మ్యాథ్స్ అంటే ఆల్జీబ్రా ఇంకా ప్రాబబిలిటీ గురించి తెలుసుకుందాం. మరి డేటాతో స్టాటిస్టిక్స్ చేసే మ్యాజిక్ ఏంతో కూడా చూస్తాం. ఆ డేటాను చిత్రాల్లోకి ఎలా మార్చాలి, ముఖ్యమైన చార్ట్లేంటి, అండ్ ఫైనల్గా ఈ సెషన్ మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి టాపిక్ ఏఐ నేర్చుకునే విధానం. ఒక్క క్షణం ఆలోచించండి. మెషీన్లకు మనలా బ్రెయిన్ ఉండదు కదా, మరి అలాంటప్పుడు అవి ఎలా నేర్చుకుంటాయి? ఆ సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరెక్టే, మెషీన్లు మనలా ఆలోచించలేవు. వాటికి మనలాంటి ఫీలింగ్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉండవు. మరి అటువంటప్పుడు అవి ఎలా నేర్చుకుంటున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం మ్యాథ్స్లోనే దాగుంది. ఓకే, థియరీ పక్కన పెట్టి అసలు మెషీన్లు ఎలా నేర్చుకుంటాయో మనమే స్వయంగా చేసి చూద్దాం. ఎలా అంటారా? ఒక చిన్న ఫన్ గేమ్ ఆడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా. ఇందులో కొన్ని పరి అనే అమ్మాయికి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మన టాస్క్ ఏంటంటే మనమొక మెషీన్ లాగా ఆలోచించి పరికి ఎలాంటి పిక్చర్స్ నచ్చుతాయో గెస్ చేయాలి. రెడీ? ఈ గేమ్ ఆడటం చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, పరికి నచ్చినా నచ్చని పిక్చర్స్ని జాగ్రత్తగా గమనించండి. సెకండ్, ఆమెకు నచ్చిన పిక్చర్స్లో కామన్గా ఏముంది అంటే కలర్, షేప్ లేదా బార్డర్ లాంటివి ఊహించండి. థర్డ్, మీ గెస్ ఆధారంగా కొత్తగా ఒక పిక్చర్ చూపిస్తే అది ఆమెకు నచ్చుతుందో లేదో చెప్పాలి. ఇక చివరగా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూస్తూ మీ గెస్ని ఇంకా బెటర్ చేసుకోవాలి. మీకు తెలుసా, ఎగ్జాక్ట్గా ఒక ఏఐ మోడల్ కూడా ఇలాగే పనిచేస్తుంది. సరే, గేమ్ బాగా ఆడారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనం మ్యాథ్స్ వాడేశాం. అవును, ఇప్పుడు ఆ ఆట వెనుకున్న అసలైన గణితమేంటో చూసేద్దాం. ఆశ్చర్యంగా ఉంది గదా. మనం సరదాగా ఆడిన ఆ గేమ్లోనే రెండు చాలా ముఖ్యమైన మ్యాథమెటికల్ ఐడియాస్ ఉపయోగించాం. అవే ఆల్జీబ్రా మరియు ప్రాబబిలిటీ. నమ్మండి, ఇదే మెషీన్లు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఉపయోగించే లాంగ్వేజ్. ఫస్ట్ ఆల్జీబ్రా గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మనకు తెలియని విషయాల్ని కనుక్కోడానికి హెల్ప్ చేసే మ్యాథ్స్ ఇది. మనం లెటర్స్ అంటే వేరియబుల్స్ని వాడి ఫార్ములాలు రాస్తాం. ఉదాహరణకి, పరిగేమ్లో బ్లూ కలర్ ఉంటే ఒక పాయింట్, దాన్ని ఏ అనుకుందాం. స్క్వేర్ షేప్ ఉంటే 2 పాయింట్లు, దాన్ని బి అనుకుందాం. అప్పుడు A+B అనే ఫార్ములా ఆ పిక్చర్ టోటల్ స్కోర్ని ఇస్తుంది. చూసారా, ఇలా తెలియని వాటిని లెటర్స్తో చూపించడమే ఆల్జీబ్రా. ఆల్జీబ్రా తెలియని వాటిని ఎలా బయటపెడుతుందో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న పజిల్ సాల్వ్ చేద్దాం. ఇక్కడొక బ్యాగ్ ఉంది కదా, అది మూసేసి ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లోపల చూడకుండా ఆ బ్యాగ్లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చెప్పగలరా? దీని ఆన్సర్ ఆల్జిబ్రాలోనే ఉంది. మనమొక ఈక్వేషన్ తయారు చేద్దాం. సరే, బ్యాగ్లోని మార్బుల్స్ సంఖ్య మనకు తెలియదు కాబట్టి దాన్ని n అనుకుందాం. ఇప్పుడు లాజిక్ ఏంటి? మార్బుల్స్ సంఖ్య మల్టిప్లైడ్ బై ఒక్కో మార్బుల్ బరువు ఈక్వల్స్ టు మొత్తం బరువు. కరెక్టే కదా? సో ఒక్కో మార్బుల్ బరువు 2 గ్రాములు, మొత్తం బరువు 24 గ్రాములు అనుకుంటే మన ఈక్వేషన్ n × 2 = 24 అవుతుంది. అంటే n = 12 అన్నమాట. అంటే బ్యాగ్లో 12 మార్బుల్స్ ఉన్నాయి. చూసారా, ఒక సింపుల్ ఫార్ములా తెలియని n ఎలా కనిపెట్టిందో. ఓకే, ఇప్పుడు మన రెండో కాన్సెప్ట్ ప్రాబబిలిటీ. ఇది డౌట్స్కి సంబంధించిన మ్యాథ్స్ అన్నమాట. అంటే ఒక విషయం జరుగుతుందా లేదా అని మనం 100% పక్కాగా చెప్పలేనప్పుడు అది జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పడమే ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడొచ్చు, పడకపోవచ్చు, కాని పడే ఛాన్స్ ఎంతుంది? 80%, 20% అని చెప్పడం. మెషిన్లు కూడా తమ గెస్ ఎంత కరెక్ట్ అయ్యే అవకాశం ఉందో చెప్పడానికి దీన్నే వాడతాయి. అయితే ఏఐ మోడల్స్ అనేవి మనలా 1-2 ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవు. అవి లక్షలు, కొన్నిసార్లు కోట్ల కొద్దీ డేటా పాయింట్స్ని అనలైజ్ చేస్తాయి. మరి ఇంత పెద్ద డేటాని అర్థం చేసుకోవాలంటే ఎలా? అక్కడే మనకు హెల్ప్ చేసే టూల్ స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
ఇక్కడ ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ స్కోర్స్ ఉన్నాయి. అపు ఇంకా పరి. అపు స్కోర్లు చూడండి, 20, 9, 40, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ. పరి స్కోర్లు 7, 30, 23. జస్ట్ ఈ నంబర్స్ చూసి ఇద్దర్లో ఎవరు బెటర్ ప్లేయర్ అని వెంటనే చెప్పడం కొంచెం కష్టం కదా. ఇక్కడే స్టాటిస్టిక్స్ రంగంలోకి దిగుతుంది. మనం యావరేజ్ అనే ఒక సింపుల్ టెక్నిక్ వాడి చూద్దాం. అప్పు యావరేజ్ స్కోర్ 15, అదే పరి యావరేజ్ స్కోర్ 20. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు బెటర్? క్లియర్గా పరి. చూసారా, గజిబిజిగా ఉన్న నంబర్స్లోంచి స్టాటిస్టిక్స్ ఎంత క్లియర్గా ఒక ఆన్సర్ని బయటకు తీసిందో. సూపర్! మనం స్టాటిస్టిక్స్ వాడి ఆన్సర్ అయితే కనిపెట్టాం. కానీ ఆ ఆన్సర్ని అందరికీ ఒక్క లుక్లోనే అర్థమయ్యేలా ఎలా చూపించాలి? కేవలం నంబర్స్ చెప్తే సరిపోదు కదా. అక్కడే మనకు డేటాని పిక్చర్స్ లాగా మార్చడం హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం డేటా విజువలైజేషన్ అంటాం. అంటే ఏమీ లేదు, బోరింగ్గా ఉండే నంబర్స్ని, డేటాని చార్ట్స్, గ్రాఫ్స్ లాంటి ఇంట్రెస్టింగ్ పిక్చర్స్గా మార్చడం. దీనివల్ల మనకు డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ ఈజీగా కనిపిస్తాయి. ఆ నంబర్స్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో కూడా అర్థమవుతుంది. రైట్. మరి డేటాతో ఇలా స్టోరీలు చెప్పడానికి మనం ఎలాంటి చార్ట్స్ వాడతామో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాథ్స్ టెస్ట్లో 10 మంది స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ టేబుల్. దేవిన్కి 100, కోయిల్కి 97 ఇలా లిస్ట్ ఉంది. డేటా అంతా కరెక్టుగానే ఉంది. కానీ ఒక్కసారిగా చూసి ఎవరు టాపర్, ఎవరు కొంచెం వెనకబడ్డారు అని చెప్పడం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు చూడండి, అదే డేటాని మనం ఒక బార్ చార్ట్ లాగా మార్చాం. వావ్! ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఎవరి బార్ పొడువుగా ఉంటే వాళ్లకి ఎక్కువ మార్క్స్, ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయో ఒక్క సెకండ్లో తెలిసిపోతుంది. ఇదే డేటా విజువలైజేషన్ పవర్. సాధారణంగా మనం 3 రకాల చార్ట్స్ని ఎక్కువగా వాడతాం. దేన్నైనా పోల్చి చూడాలంటే బార్ చార్ట్స్, టైంతో పాటొచ్చే మార్పుల్ని అంటే ట్రెండ్స్ని చూడాలంటే లైన్ చార్ట్స్, ఇక ఒక మొత్తంలో ఎవరి వాటా ఎంత అని చెప్పాలంటే పై చార్ట్స్. సింపుల్. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి వాటన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సింది 3 విషయాలు. పాయింట్ నంబర్ 1, తెలియని వాటిని కనిపెట్టడానికి ఏఐ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ లాంటి మ్యాథ్స్ వాడుతుంది. పాయింట్ నంబర్ 2, డేటాలో దాగియున్న ప్యాటర్న్స్ని బయటకు తీయడానికి స్టాటిస్టిక్స్ హెల్ప్ చేస్తుంది. పాయింట్ నంబర్ 3, ఆ ప్యాటర్న్స్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చేయడానికి డేటా విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. ఈ 3 ఏఐకి చాలా ముఖ్యమైన పిల్లర్స్ లాంటివి. మరి ఈ సింపుల్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ తెలిసాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన ఒపీనియన్ ఏమైనా మారిందా? ఏఐ అంటే ఏదో మ్యాజిక్ కాదు. దాని వెనుక ఒక క్లియర్ లాజిక్, ఒక పక్కా మ్యాథ్స్ ఉందని ఇప్పుడు మనకు అర్థమైంది కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.